విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో నరకాసుర వధ కార్యక్రమం జరిగింది. శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త గంబలి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నరకాసుని దిష్టిబొమ్మ దహనం చేశారు. ముందుగా నరకాసుని బొమ్మను బొబ్బిలి కోట నుంచి బాణాసంచాలతో ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకొచ్చి కాల్చారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయనతో ఆలయ అర్చకులు ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఇక ఈ కార్యక్రమం తన తండ్రి సత్యనారాయణ శంకర్రావు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం నాగుల చవితి రోజు నిర్వహిస్తున్నట్లు గంబలి శ్రీనివాసరావు పేర్కొన్నారు. భగవద్ ప్రియబంధువులందరికీ కూడా నరక చతుర్దశి యొక్క అవగాహన తెలియజేయడానికి మన బొబ్బిలి పట్టణంలో సింగారపు వీధిలో వేయించేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గంబలి శ్రీనివాసరావు గారు, గంబలి మల్లికార్జునరావు గారు, గంబలి సామ్రాట్ గారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా నిర్వహింపజేయబడుతున్నది. ముఖ్యంగా సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన చేకూర్చడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పిల్లలందరికీ కూడా భావితరాలకు తెలియజేయాలన్నటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహింపజేస్తున్నారు. ఇది నరకాసుర సంహారం ఎందుకు చేయబడింది? నరకాసురుడు అంటే ఎవరు అంటే ముఖ్యంగా అమ్మవారి యొక్క వరాహస్వామి భూదేవి యొక్క ఆ భూమిని హిరణ్యాక్షుడైనటువంటి రాక్షసుడు వెళ్ళి అమ్మవారిని బాధిస్తున్నటువంటి సమయంలో వరాహస్వామి అమ్మవారిని కాపాడారు. అయితే వరాహస్వామి వారికి భూదేవికి కూడా ఉద్భవించినటువంటి వాడి నరకుడు. ఈ నరకుడు ప్రాగ్జ్యోతిషాపురమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఆయన ఈ ముఖ్యంగా మునులను సజ్జనులను అందరినీ కూడా హింసిస్తూ ఉండేవారు. ఈరోజు ఇక్కడ ఈ కోవిల్ కట్టడానికి ముఖ్య కారణం మా నాన్నగారి కోరిక. గంబలి సత్యనారాయణ గారు వైస్ చైర్మన్గా చేశారు బొబ్బిలి. అతను కోరిక మేరకు ఈరోజు కోవిల్ కట్టడం జరిగింది. ఈ కోవిల్ కట్టడానికి ముఖ్య కారణం మా చిన్నాన్నగారు డాక్టర్ శంకరయ్య గారు తన కృషితో ఈరోజు ఇంత పెద్ద కోవిల్ కట్టి మా గంబలి ఫ్యామిలీకి ఒక మంచి గిఫ్ట్గా ఇచ్చి చిన్నాన్నగారు కూడా యాక్చువల్గా కరోనాలో వెళ్ళిపోయారు. అయితే మా అందరినీ ఒంటరి చేసి వెళ్ళినా ఈరోజు ఈ కోవిల్ని బాధ్యతగా మేము చేస్తూ అందరి దగ్గర మంచి మన్నలు పొందుతూ ఇక ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దానికి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. గంబలి సత్యనారాయణ గారు అమ్మాయిని, నేను రెండో అమ్మాయిని. పెద్దమ్మాయి అక్క అంటే లక్ష్మి, మా తమ్ముడు, తర్వాత మా చిన్నాన్నగారు అందరూ కలిపి ఈ కార్యక్రమం అంతా చేశారు. నరక చతుర్దశి రోజు చేయవలసింది ఆ రోజు వర్షం కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు నాగుల చవితి రోజు చేసి మొత్తం బొబ్బిలి ప్రజలందరికీ కన్నుల విందుగా చేశారు. చాలా బాగా చేశారు. చతుర్దశి అంటే తెలీదు, అందరికీ తెలియడం కోసమే ఇది చేస్తున్నాం. అసలు కార్యక్రమం అది చేయడం వల్ల అసలు చిన్నపిల్లలకి ఎవరికి తెలియదు. అసలు నరకాసుడు అంటే ఏంటి, చంపడం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసమే పెట్టాము. అసలు ఇది అదే అందరి ప్రజలు వచ్చి చాలా సరదా పడి